నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన పిల్లలమైతే ఆయన మనస్సును ఎరిగిన వారమై ఉంటాం. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక దేశం నుండి ఒక దేశాధిపతి యొక్క కుమారుడో కుమార్తె మన దేశాన్ని చూడడానికి వచ్చారనుకోండి. ఆ కుమార్తెకు ఈ దేశంలో ఘన స్వాగతం ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ మధ్యన ట్రంప్ గారి కుమార్తె వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా కోలాహలం, గుర్తుందా? ఎన్నడూ లేని విధంగా ఫ్లైఓవర్లతో సహా అలంకరించారు. ఆమె ఎయిర్పోర్ట్లో దిగి ఎక్కడెక్కడ పర్యటిస్తుందో అక్కడి నుంచి మరలా ఆమె కాల్ షీట్ ప్రకారం ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటుందో ఆ మొత్తం ఏరియా మొత్తం, అంటే ఆమె కాల్ షీట్లో ఉన్న ఆమె పర్యటించబోతున్న ప్రతి ఏరియాకు కూడా ఒక కొత్త హంగులు తీసుకుని వచ్చారు విత్ ఇన్ నో టైం. గుర్తుందా? ఈనాటికి కూడా వాటి ఛాయలు ఉన్నాయి. అంటే అన్ని ఫ్లైఓవర్లకి డిజైన్లు వేసి ఉండవు. ఆ రోజు వేసిన డిజైన్లే ఇప్పటికీ అలా వేసి ఉన్నాయి తప్ప మరి వేరేవి కట్టినప్పుడు ఏం వేయట్లా, అప్పుడు వేసినవే అలా ఉన్నాయి. అంతగా హైదరాబాద్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా ఎవరి కోసం? అక్కడి నుంచి వస్తున్న ఒక అధిపతి యొక్క కుమార్తెను రిసీవ్ చేసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం. ఇప్పుడు ఆమెను అంత ఘన స్వాగతం ఇచ్చి చూసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈమె వెళ్ళి ఈ రిపోర్ట్ని ఆమె తండ్రికి చెప్తుంది గనుక, అంటే ఆ తండ్రితో సత్సంబంధాలు కలిగి ఉండాలి గనుక, అంతే కదా. అందుకే కదా ఈ దేశం అంత బాగా చూసుకుని రిటర్న్ పంపించారు. ఇలా ఉంటుండగా ఇప్పుడు ఆలోచించండి, కుమార్తెకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే ఆ కుమార్తెకు ఆమె తండ్రికి అంత క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి. ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం, మనం ఆయన పిల్లలైతే ఆయన మనస్సు ఎరిగి ఉంటాం. ఇప్పుడు ఆ కుమార్తె తన తండ్రి యొక్క మనస్సు ఎరిగి ఎంతో సన్నిహితంగా ఉంది కాబట్టే ఆమెకి అంత వాల్యూ ఇచ్చి ఎక్కడ ఏ ఫ్లాస్ లేకుండా చూసుకున్నారు మన ప్రభుత్వం వారు. రాజులు కాబట్టి రాజుల యొక్క మనస్సుని ఎరిగి ప్రవర్తించారు. చెప్పండి అన్నమాట. రాజులు కాబట్టి రాజు యొక్క మనస్సు ఎరిగి ప్రవర్తించారు అని చెప్తాం. అలా ఒక రాజు ఇంకొక రాజు మనస్సు ఎరుగుంటాడు. ఒక రాజుకి దేశం మీద, శత్రువు మీద, అన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది. ఈరోజు మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం కదా. ఏమని పిలువబడ్డాం? ఎందుకు పిలువబడ్డామంటే
ఆయనకు రాజులుగాను యాజకులుగాను ఉండుటకు. చూడండి, అర్థం, ఒక విశ్వాసి యొక్క మనస్సు ఒక రాజుగాను ఒక యాజకుడుగాను ట్యూన్ అయిపోవాలి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మన మనస్సు ఎటువంటిది? బానిసత్వపు మనస్సు, దాస్యపు మనస్సు. ఆజ్ఞల మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆజ్ఞలను బట్టి వస్తున్న స్వాతంత్రం అనుభవిస్తూ ఒక సైనికుడిగా తయారయ్యి వెళ్ళబోతున్న, స్వాధీనపరచుకోబోతున్న దేశమును స్వాధీనపరచుకోవడానికి కావలసిన మనస్సు తయారవుతుంది ఈ మార్గంలో. అంటే అప్పుడు మనకి ఎటువంటి మనస్సు అక్కడ తయారవ్వాలి? ఒక సైనికునిగా, ఒక రాజుగా తయారవ్వాలి. మరి ఆ ప్రయాణం మధ్యలో కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఒక మందిరాన్ని చూపించి ఇలాగే కట్టు అని చెప్పి మోషేకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఇంకొక మనస్సును కూడా అక్కడ అలవాటు చేశారు. ఏంటది? ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం. చెప్పండి, ఏంటి? ఒక పక్కన మందసం మోసుకుంటూ వెళ్తున్న యాజక మనస్సు, ఇంకొక పక్కన స్వాధీనపరచుకోవాల్సిన రాజు మనస్సు. అర్థమైందా? అంటే ఐగుప్తులో నుండి, దాసుల గృహంలో నుండి విడుదల చేసి తీసుకుని వెళ్తున్న ప్రయాణంలో రోజు రోజుకు ఆయన ముఖ్యంగా మారుస్తున్నది దేన్ని అంటే మనస్సుని. ఈరోజు మనం ఆయన పిల్లలమై ఉంటే ఆయన మనస్సు ఎరిగి ఉండాల. ఆయన మనస్సుతో పాటు మన ఫీలింగ్ వెళ్ళాలి. ఇదిగో నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం కదా, ఆయన హృదయం లోపల ఉన్న ఫీల్తో మన జీవితంలో ఉన్న ఫీల్, మన హృదయంలో ఉన్న ఫీల్ అలైన్ అయి నడవాలని. అలా నడవలేదు కనుకనే యేసు ప్రభు దుఃఖాక్రాంతుడయ్యున్నా సరే శిష్యులకు పిలిచి ప్రార్థనలో ఉండండి అంటే దానిని క్యారీ చేయలేకపోయారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మంచి బాగా నడుస్తున్న ఒక ప్రేయర్ మీటింగ్ అనుకుందాం. వారికి స్థలం లేక ఆ వారం ప్రేయర్ మీటింగ్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఆ పాస్టర్ గారి హృదయంలో ఉన్న భారం ఆ ఇంటిలో వారికి ఉంటుందా లేదా? చెప్పాలి. ఏమని ఉంటుంది ఆ ఇంట్లో వారందరికీ? అయ్యో, ఈరోజు ఎలా ఈ మీటింగ్ని జరిపించాలా, ఎక్కడ జరిపించాలా? ఇప్పుడు పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నారనుకోండి, ఇంట్లో వారు కూడా ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దుఃఖం, భారం అంతా దేని గురించి ఉంటుంది? ఈరోజు ఎలా, ఏం చెయ్యాలి అని ఒక ఫీల్ అందరికీ ఒకటే కంటిన్యూ అవుతుందా లేదా? చెప్పాలి. అవుతుందా? ఇప్పుడు ఇంకొక ఏరియాని కూడా మనం చూద్దాం. ఒకరి ఇంటిలో ఒక బర్త్డే అనుకోండి. ఆ బర్త్డే బేబీతో పాటు ఆ ఇంటిలో ఉన్నవారందరికీ ఆ ఫీల్ కంటిన్యూ అవుతుందా లేదా? అది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఒక చావిల్లు అనుకోండి. ఆ చావింటితో పాటు ఆ ఇంటిల పాది, ఆ చుట్టాలకి, ఆ వీధిలో మొత్తం కూడా ఆ ఫీల్ కంటిన్యూ అవుతుంది, ఆ దుఃఖం అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎంతగా హృదయాలు కలిసి నడుస్తాయో? మనం ఒక చిన్న ఇంటిని చూస్తున్నాం, ఒక వీధిని చూస్తున్నాం,
ఏకంగా ఒక దేశం నుండి ఒక బిడ్డ వస్తే ఆ రిసీవ్ చేసుకున్న ఒక స్టేట్నే మనం చూసాం. ఒక ఒక రాష్ట్రాన్ని కూడా మనం చూసాం. అవునా? ఈరోజు మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఈరోజు మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నా తండ్రితో నా మనస్సు ఏకమై నడుస్తుందా లేదా? ఒకవేళ నేను నా తండ్రికి కుమారుడినో కుమార్తెనో అయితే, నా మనస్సు ఆ తండ్రి హృదయంలో ఉన్న చిత్తం, ఆ తండ్రి హృదయంలో ఉన్న ఇష్టం నెరవేర్చడానికి ఉన్నానా లేదా అని టెస్ట్ చేసుకుందాం. ఒక ఇంటిలో ఒక బర్త్డే అవుతుంటే ఆ సంతోషంలో పాలు పంపులు పొందుతున్నవారే ఆ ఇంటివారు. ఒక ఇంటిలో ఒక చావు గనుక ఉంటే ఆ దుఃఖంలో పాలు పొందేవారే ఆ ఇంటివారు. సంబంధం లేని వారికి దుఃఖం ఎందుకు ఉంటుందండి? సంబంధం లేని వారికి సంతోషం ఎందుకు ఉంటుందండి? అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు వారు దుఃఖాక్రాంతుడై ఆ తోటలోనికి ప్రార్థనలోనికి వెళ్ళారట. ఇప్పుడు నువ్వు సంబంధం ఉన్న వ్యక్తివైతే నీకు కూడా ఆ దుఃఖం కంటిన్యూ అవుతుంది. నీకు ఆ దుఃఖమును బట్టి నిద్ర పడుతుందా? చెప్పండి. పట్టదు. నిన్నటి దినాన్ని మనం చూసిన విషయం ఏంటి? కునికి నిద్రపోతున్నారు. మొదటిసారి ప్రభు చెప్పారు, నువ్వు ప్రార్థనలో ఉండండి అని. రెండవసారి మళ్ళీ వచ్చి దర్శించినప్పుడు వారు మళ్ళా నిద్రపోతూ ఉన్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎందుకు? కన్నులు భారంగా కనబడ్డాయి. నేను పడుకోవట్లేదు అని బొంకడానికి కానీ తప్పించుకోవడానికి కానీ అవకాశం లేని విధంగా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మూడవసారి మరలా ప్రభు చెప్పారు, సమయం అయిపోయింది, ఇంక వెళ్ళి అలసట తీర్చుకోండి, పడుకోండి అని చెప్పారు. నిజానికి ఆలోచించండి, అలసిపోయింది ఎవరు? యేసు ప్రభు. ఎవరండి అలసిపోయారు? చెప్పాలా? యేసు ప్రభు అలసిపోయారు. మరి అలసట తీర్చుకోండి అని చెప్పిన దానిలో అర్థం ఏంటి? కునికి అలసిపోయారు. చెప్పండి, దేనికి అలసిపోయారు? కునికి మెలకుగా ఉండి, కునికి మెలకుగా ఉండడానికి ఈ రెండిటి మధ్యలో అలసిపోయారు ఆనాటి శిష్యులు. పరిస్థితుల్లో మార్పులు కలగాలి. పలకండమాట. ఈరోజు శిష్యుడిగా పిలువబడుతున్న నువ్వు ఆయన హృదయంలో ఉన్న భారం నీ భారమై మారాల. నిన్ను మామూలుగా పీల్చుకోలే. నిన్ను విశ్వసించిన వెంటనే కుమారుడుగాను కుమార్తెగాను ఆయన అంగీకరిస్తున్నారు. అంటే ఏంటి? ఒక తండ్రి హృదయమును పంచుకుంటున్న, ఆ హృదయ భారమును పంచుకుంటున్న ఒక కుమారుడుగా, ఒక వారసుడుగా నా మనస్సు మారాల. అర్థం, ఆయన ఇష్టం మన ఇష్టమై మారాల. ఆయన ద్వేషం మన ద్వేషమై మారాల. ఆయనకి ఏది ఇష్టం లేదో మనకి ఇష్టం ఉండకూడదు. ఆయనకి ఏది ఇష్టమో అది మనకి ఇష్టమై మారాలి. ఆయన అభిలాష మన అభిలాష అయి మారాలి. అప్పుడు మాత్రమే కుమారుడు అని పిలవగలం. అవునా? ఆయన దుఃఖంలో ఉంటే నువ్వు సంతోషంగా ఎలా ఉండగలుగుతావు? ఆయన భారంలో ఉంటే నువ్వు భారం లేని దానిలా ఎలా ఉండగలుగుతావు?
అంటే నీకు ఆయనకి సంబంధం సరిగా లేదేమో. చూసుకో, చెక్ చేసుకో. ఆయనకు నిద్ర పట్టట్లేదు ఒకటి, ఆయన ప్రార్థనలో ఉన్నారు రెండు, నీకు చెప్పారు ప్రార్థన చేయమని మూడు. ఏ భారము లేకుండా ఉన్న ఆ కనెక్షన్ లేని ఆ స్థితి. పక్కనే ఉన్నారండి శిష్యులు యేసయ్యకి, కానీ ఆయన హృదయముతో కనెక్షన్ లేదు. అర్థం, వాక్యముతో కనెక్షన్ లేదు. యేసు ప్రభు ఎవరండి? వాక్యము శరీరధారి అయి వస్తే యేసుక్రీస్తు. చెప్పండి అన్నమాట. ఇప్పుడు శరీరానుసారంగా పక్కనే ఉన్నారు కానీ హృదయానుసారంగా ఏకంగా లేరు. అర్థమైందా? ఆ పరిస్థితుల్లో ఈరోజు మార్పులు వస్తేనే నువ్వు నేను శిష్యులుగా మారగలం. మనం ఎదగాల్సిన స్టేట్ అది. మనం ఎక్కడ ఎదగాలో చూపిస్తున్న ఏరియా అది. పలకండి, అదేంటండి? మనం ఎక్కడ ఎదగాలో చూపిస్తున్న ఏరియా. చెప్తారా? అర్థమేంటి? నువ్వు పక్కనే ఉన్నావు కానీ నీ హృదయం దూరంగా ఉంది. చెప్తారా ఆ మాట? అందుకే ఆయన నీ ఫీల్ కలవట్లా. ఈరోజు మనం ఎలా మారాలి తెలుసా? ఆయన హృదయ భారం మన హృదయ భారమై మారాలా. ఆయన హృదయ సంతోషం మన హృదయ సంతోషమై మారాలా. ఆమేనని చెప్తారా? ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. నాకు మీ హృదయంలో ఉన్న ఆ భారం, ఆ ఫీల్, ఆ చిత్తం ఎగ్జాక్ట్గా నా హృదయంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వు విధముగా నన్ను మలచండి ప్రభా, నన్ను నీకు దగ్గరగా చేయండి ప్రభా అని అడుగుతావా? అయితే ప్రార్థనలో ఏకీభవించు. కన్నులు మూసుకో, నీ తండ్రి తట్టు చూడు, నీ ఆత్మీయ కన్నులు తెరువు. ఒక్కసారి ఆయనతో మాట్లాడు. ఇంతకాలం ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటో నీకు అర్థం కాలేదేమో. ఆయన రాత్రంతా దుఃఖాక్రాంతుడై ఆయన ఎంతో ఒత్తిడికి గురి అవుతుంటే నీకు ఏ ఫీలింగ్ లేకుండా నిద్రపోతున్న అనుభవంలో ఆ రోజు పేతురు, యాకోబు, యోహాన్లు పడిన అదే కునుకుపాటు నువ్వు పడుతూ ఉన్నావేమో కదా. ఈరోజు ఆ భారం ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. దేవాయన ప్రభువా తండ్రి, అయ్యా తండ్రి మీకు దగ్గరగా అనుకుంటున్న ప్రభు అయ్యా మీ హృదయానికి ఎంతో దూరంగా ఉన్న ప్రభు మీరు గుర్తిస్తున్నప్పుడు తండ్రి మేము నిద్రపోయే వరకు ఉంటుంది తండ్రి దయచేసి క్షమించండి ప్రభు. ఏసయ్యా 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 మేము మీ వారం అయితే ప్రభు అయ్యా మీ హృదయాన్ని ఎరిగి అయ్యా మీరు దుఃఖిస్తున్నప్పుడు దుఃఖించి వారిగా మేము సంతోషిస్తున్నప్పుడు సంతోషించి వారిగా మేము ఉంటామని మాతో మాట్లాడుతాము. ఏసయ్యా తండ్రి నాయన ప్రభు అయ్యా అయ్యా తండ్రి మీ దుఃఖం ఉన్నప్పుడు ప్రభు మీకు ఏ విషయాలైతే దుఃఖపడుతున్నారో, ఏ విషయాలైతే సంతోషిస్తున్నారో మీ వాక్యం ఏమని సెలవిస్తున్నారో ప్రభా అయ్యా అయ్యా ఆ విధంగా మీరు ఉండడానికి మా హృదయాలను మార్చండి ప్రభు. ఏసయ్యా తండ్రి మీకు దూరంగా తండ్రి మీ హృదయానికి దూరం చేస్తున్న ఏ పరిస్థితులైనా మా నుంచి దూరం చేయండి ప్రభు. ఏసయ్యా అయ్యా మీకు తండ్రి దాని హృదయాన్ని చక్కడం ప్రభావ మీ హృదయానికి అనుకూలంగా మీ హృదయానికి చాలా దగ్గరగా మమ్మల్ని చేయండి దయచేసి ప్రభా. అయ్యా మీకు దూరంగా ఏం చేయలేదు దేవుడు, దయచేసి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీరు దుఃఖించినప్పుడు దుఃఖించి వారుగా, మీరు సంతోషించినప్పుడు సంతోషించి వారుగా, మీ హృదయం ఎరిగి హృదయానికి దగ్గరగా జీవించే వారుగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి మూడంతలుగా ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే కృపనే మనం అయ్యా కొనికి నిద్రపోతున్న అనుభవాలు మా నుంచి దూరం చేసి ప్రభావ
అయ్యా వాక్యమే మా దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభా అయ్యా మెలకువగలిగి హృదయ భారం ఏంటో తెలుసుకొని అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఏ బిడ్డ కూడా మిస్ అవ్వకుండా ఆటంకపరుచున్న ప్రతి ఆటంకం దూరం చేయమని పెడుతుంటాం తండ్రి. మా చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి ఇక్కను మాతో మాట్లాడమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు చాలా శ్రద్ధగా విందాం ఈ మాటల్ని. ఎందుకంటే డైరెక్ట్గా అర్థమయ్యే విధంగా లేవు పరిస్థితులు. మనకు అర్థమవుతుందా? చూడండి, సైనికులు ఎలా ఉండాలంటే చాలా విజిలెంట్గా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా విజిలెంట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. శత్రువుని గలిగే విధంగా మారాలి. సేమ్ యూనిఫామ్లో వచ్చినా శత్రువుని గుర్తుపట్టగలగాలి. అంతేకాదు, యూనిఫామ్ లేకుండా వచ్చిన అధికారుల్ని కూడా గుర్తుపట్టే విధంగా ఉండాలి. అంటే మన రాజ్యపు వారు ఎవరో, మన రాజ్యం వారు కాని వారు ఎవరో గుర్తుపట్టే విధంగా సైనికుడు ఉండాలి. ఏ జ్ఞానం లేకపోతే నువ్వు సైనికుడు ఎలా అవుతావు? పక్కవారిని చూసి అడగండి, నువ్వు సైనికుడు ఎలా అవుతావు అని. నువ్వు సైనికుడు ఎలా అవుతావు? అర్థమైందా? సో మన ఈ ప్రయాణంలో ప్రభువిస్తున్న ట్రైనింగ్ ఏంటి అంటే, నువ్వు చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డావు. చెప్పండి అన్నమాట. సో పూర్వము చీకటై ఉన్న మన మనస్సు వెలుగై మారాలా. ఎలా మారాలి? వెలుగై మారాలా. చెప్దాం అన్నమాట. ఎలా మారాలి? వెలుగై మారాలి. ఈ వెలుగై మారుతున్న అనుభవంలో ప్రభు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి? చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. ఎలా అంట? మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని గుణములు చూపించడానికి, ప్రచురపరచడానికి ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహం. అర్థం, మన హృదయం ఇంతకుముందు చీకటి అయి ఉంది. చెప్పండి, ఇంతకుముందు ఎలా ఉంది? చీకటి అయి ఉంది. ఇప్పుడు నిన్ను పిలుస్తున్నవాడు వెలుగులోనికి పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నారు? నువ్వు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చాక నీకు చీకటితో సంబంధం ఉంటుందా? చెప్పాలి. కొంచెం చీకటిని మోసుకొని రాగలవా? లేదు కదా? అవునా కదా? అర్థం, నీ పాత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఇక సంబంధం ఉండకూడదు. చెప్పండి, ఉండకూడదని. ఒకవేళ ఉందనుకో, నువ్వు కొంచెం చీకటి మోసుకుని వచ్చిన దాంతో సమానం. విన్నారా? రెండవది, నువ్వు వెళ్తున్న వెలుగులో నువ్వు ఏం చూపించాలంటే, నువ్వు ఏం ప్రచురపరచాలంటే ఆయన గుణములు. చీకట్లో ఉన్నప్పుడు మన గుణములు చూపించాం. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు బ్రతికాం. ఇప్పుడు వెలుగులోనికి వచ్చేటప్పుడు మనల్ని పిలిచిన వాని గుణములు చూపించాలి. ఎవరి గుణములు చూపించాలి?
ఆమేన్. అంటే పాత జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా ఉండాలి. పాత జీవితంలో నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నట్టు కునికి నిద్రపోయామేమో, ఇప్పటి జీవితంలో మనం ఏం చూపించాలి? మెళకువ. చెప్పండి, ఏం చూపించాలి? మెళకువ. ప్రేమ ఇంతకుముందు లేదేమో, ఇప్పుడు రావాలి. మంచితనం ఇంతవరకు లేదేమో, ఇప్పుడు రావాలి. ఇవన్నీ ఎవరి గుణములు? మనల్ని పిలుచుకున్న వాని గుణములు. ఇంతవరకు నువ్వు నీ కొరకు బ్రతికావు నానా, ఇక మీదట నిన్ను పిలుచుకున్న వాని కొరకు బ్రతకాలి. నిన్నెవరు పిలుచుకున్నారు? దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కోసం. ఎలా మారాలి తెలుసా? నువ్వు తిన్నా దేవుని కొరకే, నువ్వు పడుకున్నా దేవుని కొరకే, నువ్వు లేచినా దేవుని కొరకే, కూర్చున్నా దేవుని కొరకే, నడిచినా దేవుని కొరకే అని మార్పు రావాలి. ఎటువంటి మార్పు రావాలండి? తిన్నా దేవుని కొరకే, నువ్వు ఉపవాసం ఉన్నా దేవుని కొరకే, నించున్నా ఆయన కొరకే, కూర్చున్నా ఆయన కొరకే. స్వప్రయోజనం ఇంకేది ఉండడానికి వీల్లేదు. నిన్ను పిలుచుకున్న వాని కొరకు బ్రతకాలా. ఇంతకీ నిన్ను ఎలా ఉండడానికి పిలిచారు? ఒక రాజుగాను, ఒక యాజకుడుగాను. చెప్పండి, ఆమేన్. ఈ రాజుగా ఉండడానికి నీ శత్రువు ఎవరో తెలియాలి, మిత్రులు ఎవరో తెలియాలి. నీ రాజ్యం వారెవరో తెలియాలి, శత్రు రాజ్యం వాళ్ళు ఎవరో తెలియాలి. యాజకుడుగా ఉండడానికి నువ్వెవరిని సేవించాలో తెలియాలి. యాజకత్వం ఎవరికి చేయాలా? యాజకత్వం ఎవరికి చేయాలా? దేవునికి యాజకత్వం చేయాలి. సేవ ఎవరికి చేయాలి? దేవునికి చేయాలా. ఒక యాజకుడు మధ్యవర్తిగా ఉండేవాడు. ఎవరెవరికి? ఒక పాపికి, దేవునికి. ఈ రెండు కార్యాలు యాజకత్వంలో చేయాలి. రాజరికంలో నీ రాజ్యాన్ని కాపాడుకోవాలి, శత్రు రాజ్యాన్ని జయించాలి, స్వాధీనపరచుకోవాలి. అవునా? అప్పుడే రాజు. అవునా? అప్పుడే యాజకుడు. అవునా కదా? చెప్పండి. సో మన మనస్సు ఒక ట్రైనింగ్ పీరియడ్లోకి వెళ్ళాలి. అప్పుడే మన మనస్సు ఇంతవరకు ఉన్న విధంగా కాకుండా ఒక మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నమ్ము, నువ్వు ఆయన్ని సొంత రక్షకుడిగా ఏర్పరచుకొని నమ్మి నువ్వు నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుండి నీ ట్రైనింగ్ స్టార్ట్. దేవుడు నిన్ను అనేక పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తారు. కారణం ఏంటి? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఇదిగో నువ్వు ఒక చెక్కని గనక, ఒక చెట్టును గనక ఎన్నుకొని దీనిని పలానా కలపగా తయారు చేయాలి, పలానా ఇంటిలో ఒక సోఫాగా తయారు చేయాలనుకున్నావు అనుకో, నీ చిత్తం ఏంటి? ఆ చెట్టును చూసినప్పుడు అంతా నువ్వు చెట్టును చూడవు, నీకు ఊహలో ఉన్న ఆ సోఫా కనిపిస్తుంది. దాని కొరకు దాన్ని ఎన్ని కష్టాలు పెడతావు తెలుసా? ఫస్ట్ దాన్ని ఏం చేస్తావు? నరుకుతావు. అర్థమైందా? అంటే ఏంటి? ఆ మొదలు, ఆ చెట్టు ఇంతవరకు ఉన్న స్థితిలో ఉండనివ్వవు. నువ్వు దాన్ని ఫస్ట్ నరికి తీసుకుని వస్తావు, ఆ బెరడంతా తీస్తావు, దాన్ని ఏ రీతిగా కావాలో అలా కట్ చేస్తావు, దాన్ని ఏ విధంగా కావాలో అలా మలుస్తావు. ఇంతవరకు దానికి ఏం తెలుసు? కిందకేమో మొదలు, కిందకేమో వేర్లు, పైన చూస్తే బ్రాంచెస్, ఆకులు తప్ప ఆ చెట్టుకి ఇంకేం తెలీదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? కొత్తగా మేకులు పెట్టి వేరే వాటితో కలుపుతూ ఉంటావు. దానికి పక్క వాటికి సంబంధం ఉండదు. ఫోమ్కిను చెక్కకి సంబంధం ఉంటుందా? ఉండదు. నువ్వు కలుపుతావు, నువ్వు దాన్ని కలుపుతావు. అది ఒప్పుకుంటుందా? పారిపోతుందా?
ఎగ్జాక్ట్గా అలాగనే ప్రభు ఎలా మలిస్తే మనం అలా మలవడానికి లేదా మనం అలా మార్చబడడానికి సిద్ధంగా ఉండాలి. ఇది నా సంబంధి కాదు ఈ చెట్టు, నేను ఇంతకుముందు నాకు ఆకులు, నాకు కింద వేర్లు, నాకు పైన బెరడు, నాకు ముళ్ళు, తుమ్మ చెట్టుకైతే ముళ్ళు ఉంటాయి, ముళ్ళు, ఇలా ఉంటాను నేను. ఇదేంటిది? నాకేమో పక్కన చూస్తే ఇంకొకటి ఏదో తీసుకుని వచ్చి డిజైన్తో అతికించారు, మేకులు కొడుతున్నారు. పైన చూస్తేనేమో సోఫా లాగా ఏంటో ఫోమ్ అంతా పెట్టి ఏదేదో చేస్తున్నారు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నాకు లేని పెయింటింగ్ వేస్తున్నారేంటి, నాది ఈ కలర్ కాదు అని అంటదా చెక్క? అనదు. అలా దేవుడు నిన్ను ఇంకెలా నడిపిస్తే నువ్వు అలా మారిపోవాలి. నీ స్నేహితులు మొత్తం మారిపోతారు నాన్న. ఇంతవరకు నీ అనుభవం వేరు, ఇప్పుడు నీ అనుభవం వేరు. దేవుడు ఎలాంటి వారితో కలిపితే అలాంటి వారితో కలుస్తావు. ఇంతవరకు నీ ఫ్రెండ్షిప్ వేరు, ఇప్పుడు నీవు దేవునితోనే ఫ్రెండ్షిప్ మొత్తం. చెప్పండి అన్నమాట. ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్? ఇంతవరకు పొద్దస్తమాన్ని నిద్రపోయావేమో, కునికేవేమో, కునుకుపాటు పడ్డావేమో. పేతురుతో ప్రభు చెప్తున్నారు కదా, ఇక పో అలసట తీర్చుకో అని. యాకోబు యోహాన్లు ఏం చేశారు? తర్వాత వెళ్ళి అలసట తీర్చుకుందాం అనుకున్నారు, కానీ చూస్తున్న పరిస్థితులు మారిపోయాయి. ప్రభు ఎందుకండి ప్రార్థనలో ఉండమన్నారు? నిన్న విన్నాం కదా, ఎవరు శోధనలోకి వెళ్లకుండా ఉండమన్నారు ప్రార్థనలో? మనము. శిష్యులు శోధనలోకి వెళ్లకుండా ఉండడానికి శిష్యులు ప్రార్థనలో ఉండమన్నారు. ఉండలేకపోయిన స్థితిని చూసాం. ఇప్పుడు అలా కాదు, పరిస్థితుల్లో మార్పులు వచ్చును గాక. ఆమేనని చెప్దాం. సో ఈ క్లారిటీ మనకు కావాలి ఫస్ట్. ఏ క్లారిటీ? ఇక జీవించినది నేను కాదు. చెప్పండి. నన్ను పిలిచిన వాని కొరకు నేను బ్రతుకుతాను. చెప్పండి. ఆయనకి మనం ఎలా ఉండాలని ఆశ అంటే, ఒక రాజుగాను, ఒక యాజకుడుగాను. చెప్దామా మాట? ఎంతవరకు మన మైండ్ సెట్ ఎలా ఉంది? నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా ఉద్యోగం, ఇంతే. ఒక స్వార్థపూరితమైన ఒక జీవితం, అంతే. ఇప్పుడు నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు అలా పిలువబడలేదు. హలో, నువ్వు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడిగా ఉండాలి. నువ్వు ఎవరి శిష్యుడివి? దేవునికి శిష్యుడిగా ఉండాలి. ఆయన రాజులకు రాజు, సో నువ్వు రాజుగా ఉండాలి. ఆయన ప్రభువులకు ప్రభు. నానా, నీ ఇంటిలో, నీ అధికారంలో నువ్వు నిలబడాలి. నిన్ను ఎలా పిలుచుకున్నారు, నువ్వు అలా పని చేయాలి. నువ్వు భార్యగా పిలువబడ్డావు. దేవుని చిత్తంలో ఏ భార్య అయితే ఏమేమి నిర్వర్తించాలో అవన్నీ కూడా నువ్వు చేయాలి. ఒక భర్తగా నువ్వు పిలువబడ్డావా, నియమించబడ్డావా? అయితే దేవుని చిత్తంలో నువ్వు ఒక భర్తగా ఎలా ఉండాలని ఉందో అలా ఉండాలి. ఇంతవరకు నీ ఇష్టానికి నువ్వు బ్రతికావు, కానీ ఇప్పుడు దేవుని ఇష్టంగా మనం బ్రతకాలి. ఈ మైండ్ సెట్ మనలో మార్పు పూర్తిగా రావాలి. పిల్లలుగా పిలువబడ్డాం, తల్లిదండ్రులకి దేవునికి లోబడాలి. యజమానుడిగా పిలువబడ్డాం, దేవుని చిత్త ప్రకారం పరిపాలన చేయాలి. దాసుడుగా ఉన్నామా, పనివారిగా ఉన్నామా, దేవుని చిత్త ప్రకారం పనిలో ఉండాలి. ఇటు రీతిగా మనందరిలోని కూడా మార్పులు కలగాలి. ఆ ఉన్న స్థితిలో నేను ఒక రాజువి, ఒక యాజకుడివి. చెప్పండి. ఇంతగా మైండ్ సెట్ మారాలి. అలా మార్పు పొందడం కోసమే ప్రభు మనకి ట్రైనింగ్ రోజు ఇస్తున్నారు. చెప్పండి, ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు? ప్రతిరోజు ఇస్తున్నారు. క్లారిటీ వచ్చిందా? మనసు మార్చుకుందామా? మార్చుకుందాం. అయితే ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా, యేసయ్యా, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నా తండ్రి మమ్మల్ని పిలిచిన దైవమా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా.
తండ్రి ప్రభు రాజులైన యాజక సమూహముగా నా తండ్రి పరిశుద్ధ జనముగా నా తండ్రి ప్రభు మీ సొత్తుగా మీ ప్రజలుగా నా తండ్రి ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. అవునయ్యా, మాలో ఉన్న మా హృదయంలో ఉన్న నా తండ్రి చీకటినంతా మేము తొలగించుకొని ప్రభు యేసయ్య మీరు ఇచ్చిన వెలుగులోనికి నా తండ్రి యేసయ్య మేము రావటానికి సహాయం దయచేయండి. తండ్రి మా పాత జీవితం అంతా కూడా నా తండ్రి ప్రభా మేము వదిలిపెట్టి నా తండ్రి క్రొత్త జీవితమునకు నా తండ్రి ప్రభా మేము నా తండ్రి ప్రభా యేసయ్య సంబంధం కలిగిన వారముగా నా తండ్రి ఉండటానికి సహాయం దయచేయండి. మా పాత జీవితం కొత్త జీవితానికి ఎటువంటి సంబంధం లేకుండా మేము జీవించాలి ప్రభా. తండ్రి ప్రభా మా సంబంధం నా తండ్రి ప్రభా మీతో మాత్రమే కలిగి ఉండాలి. నా తండ్రి మేము వెలుగులోనికి వచ్చాము అంటే నా తండ్రి వెలుగుని చూపించు వారంగా ఉండాలి ప్రభా. తండ్రి ఇంతవరకు నా తండ్రి బ్రతికిన జీవితం వేరు, కానీ ఇప్పుడు నా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని ఎరిగిన వారమై నా తండ్రి ప్రభా మేము నా తండ్రి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మా జీవితం మారిపోవాలయ్యా. నా తండ్రి ప్రభా యేసురాజా చీకటి నుండి మేము బయటికి వచ్చిన వారముగా నా తండ్రి వచ్చి నా తండ్రి ప్రభువా యేసయ్య మీ యొక్క మార్గంలో నడుచు వారంగా ఉండాలి. నా తండ్రి మీరు కోరుకుంటున్నది నా తండ్రి మేము యాజకులుగాను నా తండ్రి ప్రభువా యేసురాజా మరి నా తండ్రి రాజులుగాను జీవించాలని నా తండ్రి ప్రభా. కాబట్టి మేము నా తండ్రి యాజకత్వం చేయి వారముగా మేము ఉండాలి తండ్రి. ఒక యాజకుడుగా దేవునికి నా తండ్రి యేసయ్య ప్రజలకు మధ్యగా నా తండ్రి మేము ఉండాలి అని నా తండ్రి ప్రభా వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభా యేసయ్య ఎప్పుడైతే నా తండ్రి ప్రభా ఆ చీకటిలో నుండి మేము వెలుగుకి రావాలి అన్నప్పుడు ఒక ట్రైనింగ్ ప్రాసెస్ గుండా వెళ్ళాలి అని యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. అవునయ్యా, ఎప్పుడైతే మేము నా తండ్రి ప్రభా యేసురాజా ఈ చీకటి నుండి బయటికి రావాలి వెలుగులోనికి రావాలి అని ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో నా తండ్రి అప్పుడే ఆ ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని మీరు సెలవిస్తున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా యేసయ్య మేము నా తండ్రి ప్రభా మీతో పాటి నడిచే వారంగా ఉండాలి. నా తండ్రి ప్రభా యేసయ్య నా తండ్రి మీరు ఏది చెప్పితే అది మేము చేయి వారంగా నా తండ్రి మేము మారిపోవాలి ప్రభా. దేవా మీరు ఎలా నడిపిస్తే మేము అలా నడుచు వారంగా ఉండాలి. మీ స్నేహితులుగా ఉండాలి అంటే మీ స్నేహితులుగా ఉండాలి. నా తండ్రి ప్రభువా యేసురాజా మేము నా తండ్రి మీ కుమారులుగా జీవించాలంటే మీ కుమారులుగా మేము మారిపోవాలి తండ్రి. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు వారంగా ఉండాలి. మా కంప్లీట్ గా నా తండ్రి ప్రభువా యేసయ్య మా జీవితంని మేము మార్చుకోవాలయ్యా. అవునయ్యా, మా పాత జీవితం నుండి నా తండ్రి క్రొత్త జీవితంలోనికి మేము వచ్చినప్పుడు మా నడక నా తండ్రి ప్రభువా యేసయ్య మా ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని కూడా మారిపోతుందని మేము గ్రహించుచున్నామయ్యా. కాబట్టి నా తండ్రి ప్రభువా మా జీవితమును మేము మార్చుకున్న వారమే నా తండ్రి మీతో మాత్రమే మేము సంబంధం కలిగిన వారముగా నా తండ్రి ఇక జీవించుచున్నది మా కొరకు కాదు కానీ జీవించుట క్రీస్తు కొరకే అని నా తండ్రి ప్రభువా మేము డిసైడ్ చేసుకున్న వారముగా నా తండ్రి ఒక రాజుగా యాజకుడుగా జీవించే వారంగా ఉండటానికి మీరే కృప చూపుతున్న దైవమా మీకే స్తోత్రం లేదా. అవునయ్యా, మేము మీ కుమారులుగా జీవించాలి, మీ శిష్యులుగా మేము మార్చబడాలి, మీ చిత్తమును ఎరిగిన వారముగా మీ చిత్తానుసారంగా మేము జీవించాలి, మీకు ఇష్టలుగా మేము జీవించాలి, మీ హృదయమును ఎరిగిన వారంగా మేము జీవించాలి, మీ మనస్సును తెలుసుకున్న వారంగా మేము జీవించాలి ప్రభా. నా తండ్రి ప్రభా మాలో ఎక్కడ కూడా ఆ పాత స్వభావం అనేది ఉండకుండా ఏ చీకటి లేకుండా మేము జాగ్రత్త పడుతూ దినదినం మేము చెక్ చేసుకుంటూ మేము రాజుగాను యాజకులుగాను జీవిస్తూ ఆ వెలుగును నా తండ్రి ప్రభువా క్యారీ చేయ వారంగా ఉండటానికి సహాయం దయచేయమని మీరే నా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపించమని బలపరచమని నా తండ్రి ప్రభువా యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలకై నే బదులుగా ఏమీతున్నా,
జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలకై నే బదులుగా ఏమిత్తును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. గనుక ఏమడుగుతున్నారు నిన్ను దేవుడు? ఒక్కటే, మన జీవితం ఆయన చేతిలో పెడదాం. ఆమెన్ చెప్పండి. మన జీవితం ఆయన చేతిలో పెడదామని చెప్పండి. ఆమెన్. సో ఈ ప్రాసెస్లో మనల్ని ఒక రాజుగాను యాజకుడుగాను దేవుడు తయారు చేస్తారు. అందుకే ఒక రాజుగా మన మనస్సు ఎలా ఉండాలి అని, మనం సీరియస్ ట్రైనింగ్లోకి ఎలా వెళ్ళాలి అని నేర్చుకోవడం కోసం రాజుల గ్రంథానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎందుకు వెళ్దాం? రాజుగా మారడానికి. చెప్పండి. ఇంతవరకు మనం ఒక బానిస బ్రతికే బ్రతికాం. ఏ బ్రతుకు? బానిస బ్రతుకు. ఎవరికి? చీకటికి. లోకం అనే చీకటిలో ఒక బానిసగానే బ్రతికాం. ఒక రింగ్ మాస్టర్ చేతిలో ఒక పులి, ఒక సింహం ఉన్నట్టు. జస్ట్ ఒక పొట్టకూటి కోసం వాడు ఏ రింగులో దూరమంటే ఆ రింగులో దూరేవాళ్ళం, ఏ అగ్నిలోనికి దూకమంటే దూకేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అలా ఉండడానికి వీలు లేదు. సో ఒక రాజుగా ఉండాలి అంటే ఆ రాజు మైండ్ సెట్ మనకి రావాలి. మన హృదయం మారాలండి. చూడండి, ద్వారపాలకుడుగా అలవాటు అయిపోయింది అనుకో, నిన్ను తీసుకెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోబెట్టినా నువ్వు మళ్ళీ ద్వారపాలకుడిలాగా వెళ్ళి డోర్ శబ్దం అవ్వగానే వెళ్ళి నించుంటే మైండ్ సెట్ మారినట్టేనా? చెప్పండి. మారలేదు. డోర్ శబ్దం అవ్వగానే ఎవరు వెళ్ళాలి? ద్వారపాలకుడు వెళ్ళాలి. అలా అది ఫిజికల్గా అర్థమైందా? ఇప్పుడు మనదంతా కూడా బయట ఉన్న వేషధారణలోనో ఎక్కడో మార్పు రావడం కాదు, మన హృదయంలో మార్పు రావాలి. నువ్వు ఏ కింగ్డమ్ కోసం పనిచేయాలంటే దేవుని కింగ్డమ్ కోసం పనిచేయాలి. సో దేవుని చిత్త ప్రకారం మన మైండ్ సెట్ మారాలి. బాగా ఇష్టమైన తెలిసిన రాజు ఎవరు? దావీదు కదా. దావీదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? చెప్పండి. దావీదు తెలీదు అనే క్రైస్తవుడు కానీ ఎవరైనా ఉంటారా అసలు? అబ్రహాం ఎలా తెలుసో దావీదు కూడా అంత పరిచయిస్తుడు. అవునా? పేరు మనిషి కాదు, పేరు తెలుసు కదా. అటువంటి దావీదు గారి గురించి కొన్ని విషయాలు చూడడానికి వెళ్దాం. దావీదట మరణమయ్యే సమయం సమీపంగా ఉందట. మన యేసు ప్రభుది కూడా ఎలా చూస్తున్నాం? ఆయన మరణించబోతున్నారని ఆయనకి ముందే తెలిసిపోయింది కనుక ఆయన పస్కా పండుగ సమీపించినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని ఆయనకి తెలుసు గనక శిష్యులతో మాట్లాడిన మాటలను మనం చూస్తున్నాం. అందుకే దావీదు కూడా మరణానికి సమీపంగా ఉన్నప్పుడు తన కుమారుడికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని చూద్దాం. తన కుమారుడు ఫాలో అయిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాం. అప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనకు అర్థమవుతుంది. చెప్పండి, ఏమేం చూద్దాం? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చూద్దామని చెప్పండి. అర్థమైందా? ఈరోజు ఎంత వీలైతే అంత చూద్దాం, మిగిలింది రేపు చూసుకుందాం. అందుకే వెళ్దాం రండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. మొదటి రాజులు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తాం.
చదువుకుందాము. దావీదునకు మరణకాలమున సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞయించాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనును ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. విన్నారా? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి చూసారా? ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకి కొన్ని మాటలు అప్పగించినట్టుగా దావీదు కూడా తన కుమారుడికి అప్పగిస్తున్నాడు. వింటున్నారా? సేమ్ ప్యారలల్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అర్థమైందా? ఏం సిచ్యువేషన్ చూస్తున్నాం? ప్యారలల్గా ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. మొన్నటిది మెసేజ్ వినండి, అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? దీని కనెక్షన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వినని వారు ఉంటే వినండి, వినిన వారు ఉంటే ముందుకెళ్దాం. ఇక చూడండి, దావీదు కట మరణకాలం సమీపంగా ఉందట. రెండవది, తన మరణకాలం సమీపించిందని దావీదు ఎరిగిన వాడై ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏనాడు ఎలా ఉంటుందో మనకి తెలీదు. కరోనా కాలం మనం దాటి వచ్చాం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. మరణ భయం ప్రపంచాన్ని వణికిస్తున్న దినాలు దాటి మనం వచ్చాం కదా. సో దావీదు కట తన మరణకాలం సమీపించిందంటే తనకి తెలుసట. అందుకే ఏం చేస్తున్నాడు? తన కుమారుడైన సొలొమోనుకి ఇలా ఆజ్ఞ ఇచ్చి చెప్తున్నారు. అంతకుముందు మనం 1వ అధ్యాయం చదువుకోగలిగితే మనకి సొలొమోను రాజుగా రావడానికి కూడా ఎంత పోరాటం ఉండిందో మనకు అర్థమవుతుంది. మన సబ్జెక్ట్ అది కాదు కనుక మనం అక్కడికి వెళ్ళట్లేదు, మీరు చదువుకోండి. కానీ ఇక్కడ మాత్రం మనకి ఈరోజు అర్థం అవ్వాల్సిన విషయం, తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుకి అప్పగిస్తున్న కొన్ని ఆజ్ఞలు. ఏమేం చెప్తున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండు. చెప్తున్న మాట చూడండి, ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా వెళ్ళాలో అలా నేను కూడా వెళ్ళిపోతున్నానయ్యా. అర్థం, ఇక నేను కనపడను. కమాన్, ధైర్యం తెచ్చుకో. ఎందుకు? నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. నేను వెళ్ళిపోయినా నీకెవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటారని చెప్తున్నారు. అర్థమవుతుందా? మనం కూడా చూడండి, మరణకాలం దగ్గర వచ్చిందనుకో మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పగిస్తూ ఉంటాం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉండు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలా చేయి అని చెప్తూ ఉంటాం కదా. అదేంటి? మనకి తెలిస్తే, మరణకాలం సమీపించిందని తెలిస్తే. తెలియకపోతే అండి చెప్పండి, ఏ అప్పగింతలు ఏముండవు, సడన్ షాక్ కదా. అలా కాకుండా దావీదు గారు ఒక క్లారిటీ ఇచ్చి చెప్తున్నారు. ఏమనంటే, లోకులందరూ వెళ్ళిపోవలసినట్టుగా నేను కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వైతే ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నీకు దేవుడు తోడుగా ఉంటారు. ఎప్పుడు తోడుగా ఉంటారు? నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉంటే నీకు తోడుగా ఉంటారు అని చెప్తున్నారు కదా. కానీ యేసు ప్రభు వారు శిష్యులతో అలా చెప్పట్ల, వ్యత్యాసం ఉంది. చూద్దాం రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి, 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఏం చెప్తున్నారు? నేను వెళ్ళిపోతున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారా? కాదు, నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్తున్నారు. ఆమెన్. లోకులందరూ వెళ్ళిపోవలసినట్టుగా నేను కూడా వెళ్ళిపోతున్నాను, మరణమైపోతున్నానని చెప్పట్లా, నేను పునరుద్ధానుడు అవుతానని చెప్తున్నారు.
ఎంత వ్యత్యాసం ఉందండి. వింటున్నారా? నేనేమంటున్నానంటే, దావీదు మాటలు సొలొమోను ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఈరోజు అంతకంటే సీరియస్గా యేసు ప్రభు మాటలు తీసుకోగలవా? ఎందుకు ఈ ప్రశ్న ముందుందో తెలుసా? ఆ రోజు శిష్యులు తీసుకోలేకపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు మాకు తెలీదయ్యా, నువ్వు క్లారిటీతో మాట్లాడట్లేదు అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాల. ఈరోజు మనకు కూడా ఆయన ఏం చెప్తున్నారో ఆ గ్రహింపు రాకపోతే ఏం చేస్తావు? నిన్ను ఒక కొట్టుకు పంపించారు, ఏం తేవాలో క్లారిటీ లేదు, వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మర్చిపోతావు అనా? అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుండా ఉండవు, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికని. అలా ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో తెలియకపోతే ఏం చేస్తావు? ఆ కొట్టుకెళ్ళి దిక్కులు చూసినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అర్థమైందా? రెండోది, కొట్టుకెళ్ళేటప్పుడు నువ్వు డబ్బులు పట్టుకెళ్ళకుండా వెళ్ళావు అనుకో, ఏం తెస్తావు? సో అన్ని విషయాల్లో నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి. నువ్వు తెలుసుకున్న వాడివై ఉండాలి. ఏం చేస్తున్నావో దాని మీద ఒక క్లారిటీ ఉండేవాడై ఉండాలి. ఆమేన్. అలా ఇప్పుడు చూడండి, దావీదు మరణకాలం సమీపమైందట. కానీ లోకంలో ఉన్న వారందరూ ఎలా వెళ్ళిపోతున్నారో నేను కూడా అలా వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. తన మాటలు శ్రద్ధగా వింటున్న సొలొమోను రాజును మనం చూస్తున్నాం. ఈరోజు నిన్ను ఒక రాజుగా పిలుచుకున్నాడే నీ దేవుడు. మరి ఆయన చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా నువ్వు ఎంత శ్రద్ధగా వినాలి. అర్థమైందా? మన మైండ్ సెట్ ఫస్ట్ ఎక్కడ మారాలంటే వినడంలో మారాలి. ఎక్కడ మారాలి? వినడంలో మారాలి. చెప్పండి, ఎక్కడ మారాలి? చెవులు పట్టుకుని చెప్పండి, వినడంలో మారాలని. ఎంతవరకు నువ్వు నీ దేవుని మాట వినలా, ఇప్పుడు విను. పక్కవారు చేయి పట్టుకొని చెప్పండి, ఎంతవరకు నువ్వు దేవుని మాట వినలా, ఇప్పుడు విను. అర్థమైందా? ఇటు తీర్మానం తీసుకుందాం. రెండవది, దావీదు గారు చెప్తున్న మాట ఎట్టిదంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో లోకంలో ఉన్న వారి వల్లే వెళ్ళిపోతా, కానీ యేసు ప్రభు వారు వెళ్తానని చెప్తున్నప్పుడు నేను తిరిగి వస్తానని, లేస్తానని నిరీక్షణ ఇచ్చి చెప్తున్నారు. నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు అని చెప్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటారని చెప్తున్నారు కదా. కానీ యేసు ప్రభు మీరు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని కాదు చెప్పేది, అంతేకాదు చెప్పేది, మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తను పంపిస్తానంటున్నారు. అర్థం, నీ ప్రతి కార్యం సఫలపరచడానికి వాక్యమైన నేను తోడుగా ఉంటాను. అది నెరవేర్చడానికి, ఫంక్షనింగ్లోకి తీసుకుని వెళ్ళడానికి నీ శక్తి చాలదు గనక పరిశుద్ధాత్ముడిని నేను పంపిస్తాను. ఆయన మీకు తోడుగా ఉండి నేర్పిస్తారు. ఆయన ఎంతగా నేర్పిస్తారో తెలుసా? నీ శక్తి చేత, నీ బలము చేత ఇంతవరకు జరగని కార్యాలు ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఇక నువ్వు చేయబోతున్నావు. ఆమేన్. ఇంతవరకు ఎటు వెళ్ళాలో నీకు తెలీదు. పరిశుద్ధాత్ముడు నీ లోపల నుండి ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా 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 కదులు అని నీకు ఒక గైడెన్స్ ఇస్తారు. ఆమేన్. అంతెందుకు, నీకు ప్రార్థన ఎలా చేయాలో రాదా? పరిశుద్ధాత్ముడు నీ లోపల నుండి ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో తానే నీ తరపున ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీవు చేయవలసిందంతా ఏంటి తెలుసా? ఆయనతో అలైన్ అవ్వడం. నీ ఇంటిలో ఒక బరువైనది ఏదైనా ఎత్తాలి, నువ్వు ఎత్తలేకపోతున్నావు. ఎవరో నీకు సహాయంగా వచ్చారు,
ఎత్తండి అని చెప్పి నువ్వు పక్కన నించుని నీ నీ పని నువ్వు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటుంది? చెప్పండి, బాధగా ఉంటుందా లేదా? ఇదేంటి నేనొచ్చి వీళ్ళింట్లో ఈ బరువైంది ఎత్తుతుంటే వీళ్ళేమో చేసుకో అన్నట్టుగా వాళ్ళ పనిలో అనున్నారేంటి అనుకుంటామా లేదా? అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా మనకి సహాయం చేయడానికి వస్తే మనం ఆయన్ని పట్టించుకోకుండా మన పనిలో మనం ఉంటున్నట్టుగా మన ఇష్టానికి మనం బ్రతకూడదు. ఆయన ఏది చెప్తే అది చేయాల, గైడెన్స్ అడగాల. ఆమెన్. అర్థమైందా? ఆయన నీ తరపున ప్రార్థన చేస్తుంటే నువ్వు కునికి నిద్రపోతే ఎట్లా? పక్కవారితో చేతులు కలిపి చెప్పండి, నిద్రపోకు అని చెప్పండి. చేతులు కలిపి చెప్పండి, నిద్రపోవద్దు. అర్థమైందా? చూసారా ఈ ప్రయాణం ఎంత బాగుందో? సొలొమోను ఒక రాజుగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. రాజుగా పట్టాభిషేకం జరగడానికి ఎంతో పోరాటమైంది. అదోనియా అని ఒక కుమారుడు దావీదుకు ఉన్నాడు. ఆ కుమారుడు నేనే రాజునని ప్రకటించుకొని రాజ్యంలో ఉన్న కొంతమందిని పోగు చేసుకొని ఉన్న సమయం, అధికారపూర్వకంగా నా సింహాసనం మీద ఉండడానికి సొలొమోనుని నేను పట్టాభిషేకం చేస్తున్నామని రాజ్యపూర్వకంగా అధికారపూర్వకంగా తనని సింహాసనం ఎక్కించిన తర్వాత ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవి. ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు ఈ భూమిలోనే ఉండకూడదని ప్రతి దినం ప్లాన్ చేస్తున్న అపవాదిని, వాడి ప్లాన్స్ని అన్నిటినీ కూడా డిస్మాండిల్ చేసి నిన్ను నన్ను ఈరోజు ఉదయకాల సమయం సజీవంగా ఉంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి ఇస్తున్నారంటే ఇక జీవించేది ఎవరి కోసం జీవించాలా? యేసయ్య కోసం జీవించాలా? చెప్పండి, ఎవరి కోసం? యేసయ్య కోసం జీవించాలా? ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఆ రోజు నిరీక్షణ లేదండి దావీదు మాటలకి. లోకులందరూ వెళ్ళిపోతున్నట్టుగా నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్తున్నారు. ఈరోజు యేసు ప్రభు నీకు అలా చెప్పట్లా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు తన శిష్యులతో నేను మరలా లేస్తాను, నా తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పారు. ఎంత నిరీక్షణ, ఎంత మార్పు, ఎంత లెవెల్ మారిందో చూసారా? కానీ 2000 సంవత్సరాల తర్వాత ఈనాడు తారీఖేంటి? 2025 సంవత్సరంలో మనం ఉన్నాం కదా. ఈరోజు మనకి దేవుడు ఇస్తున్న మాట ఏంటి? ఆల్రెడీ మరణమును జయించారు, తిరిగి లేచారు, తండ్రి యొద్దకు వెళ్ళారు. ఎక్కడున్నారంటే కుడి పార్శ్వమున ఉన్నారు. ఇప్పుడు మనకి చెప్తున్న మాట, తిరిగి రాబోతున్నాను, గెట్ రెడీ అని. ఆమేన్. నేనేమంటున్నానంటే సొలొమోను కంటే శిష్యుల కంటే అలర్ట్నెస్ కావాలంటున్నాను. అర్థమైందా మీకు? చెప్పాలి అందరూ. సొలొమోను కంటే, ఆనాటి శిష్యుల కంటే ఈరోజు మనం ఇంకా జాగ్రత్తగా వినాలని చెప్పండి. అర్థమైందా? మరి అలా వినడానికి రెడీయేనా? రెడీ అయితే నేను రెడీ అని చెప్పండి. సో ఏమేమి చెప్తున్నారు, ఇంకా మనం ఏమేమి వినాలి, ఇవన్నీ సంగతులు రేపటి దినాన్ని చూసుకుందాం. సమయం అయిపోయింది కనుక ప్రార్థనలోనికి వెళ్దాం. ఈరోజు వింటున్న మాటలు మన జీవితంలో ఫలింప చేయాలని ప్రార్థన చేసుకుందాం. అక్క.